మధ్య చంద్రబాబు ఏమంటా ఉన్నాడు? ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు? నన్ను ఒక బచ్చా అంటా ఉన్నాడు ఈరోజు ఈ మధ్య చంద్రబాబు. అవును, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు హైదరాబాదుకు వెనక్కిపోయే కాలం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు. నువ్వు బచ్చా అంటున్న నీ జగన్, నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ ఇంటింటికి మంచి చేసి ఒంటరిగా నిలబడి ధైర్యంగా అడుగుతా ఉన్నాడు. నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ మరి 14 ఏళ్ళు సీఎం అంటావు, 3 సార్లు సీఎంగా చేశానంటావు. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్కటి నువ్వు చేసిన మంచి స్కీము ఏదైనా ఒక్కటైనా పేదవాడికి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ప్రజలకు మీకు ఫలానాది చేశాను, నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ. నువ్వు బచ్చా అంటున్నా మీ జగను ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను, ఇంటింటికి మంచి చేశాను, చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అయ్యా చంద్రబాబు, నువ్వు నిజంగా అంత పుట్టింగివే అయితే బచ్చా అంటున్న నన్ను ఎదుర్కొనేడానికి ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే ఇంటింటికి సేవలందిస్తూ నేను తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాలు 60-70 ఇళ్లకు వాలంటీర్ల వ్యవస్థ, రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతు భరోసా కేంద్రాలు, గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు, నాడు నేడుతో బాగుపడిన ఇంగ్లీష్ మీడియం బడులు,
గ్రామంలోనేమో మహిళా పోలీసు, గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. మరి ఇవన్నీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ నా 58 నెలల పాలనలో ఎక్కడా అవినీతి లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు. నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి ఇచ్చాడు మీ బిడ్డ. మరి ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఒక విషయం చూడండి, కనీసం 5 సంవత్సరాల తర్వాత నేను ఏమీ చేయలేనని చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి సైకో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు నిన్న చూశారు, ఆయన ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయింది. ఏమీ లేదు. 5 ఏళ్లకు ముందే చెప్పాడో అదే మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నాకు ఒక ధైర్యం ఉంది, చేసే నమ్మకం ఉంది, దమ్ము ఉంది. మళ్ళీ పనులు చేస్తా, ఆదాయాన్ని పెంచుతా, నేను ఇచ్చిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికి ఆశలున్నాయా లేదా? కోరికలున్నాయా లేదా? కోరికలు సాధించుకోవాలా లేదా? అంటే మనం అందరం కోరికలు చంపుకొని ఈ సైకోకి బానిసలుగా ఉండాలంటే అది సాధ్యమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగుని బ్రతికించుకోవాలి, రైతుని రాజు చేయాలి. అందుకే అన్నదాత కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి మళ్ళీ రైతు సబ్సిడీస్ అన్ని ఇచ్చి రైతును బతికించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. తమలో ఇక్కడ ఉన్నారు, మా ఆడబిడ్డలు అందరూ ఉన్నారు. ఏమమ్మా మీరే చెప్పండి, మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా, ఖర్చులు పెరిగాయా లేదని అడుగుతున్నా, ఎవరైనా సరే మీ జీవన ప్రమాణాలు బాగున్నాయని అడుగుతున్నా. 2014 కంటే ఈరోజు మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయని అడుగుతున్నా మిమ్మల్ని. అందరూ అప్పుల పాలయ్యారా లేదని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడే మా తమ్ముడు తీసుకొచ్చాడు 1/4 బాటిల్ మందు బాబు. ఏంటి అన్యాయం? 60 రూపాయలు 1/4 బాటిల్, అది అవునా కాదా? ఇప్పుడు ఎంతది? 200 రూపాయలు, అవునా కాదా? నాసిరకం, అవునా కాదా? ఇక్కడ పిల్ల సైకో తెలంగాణ నుంచి మద్యం చేస్తున్నాడా లేదా? డోర్ డెలివరీ ఇస్తున్నాడా లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఈ పేదవాళ్ళని సర్వనాశనం చేసి నాసిరకం మద్యం ఇచ్చి జలగమారుగా మీ రక్తాన్ని తాగి మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసి ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది నా బాధ, అదే నా కోపం. ఈరోజు మాట్లాడుతున్నారు, ఏం తమ్ముళ్ళు హత్యా రాజకీయాలు నేను ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో ముఠాలు అణిచివేసే నాయకుడు నేనే, అవునా కాదా అని అడుగుతున్నా. హైదరాబాద్లో మత సామరస్యాన్ని కాపాడింది నేనే. మత విద్వేషాలు కంట్రోల్ చేసిన పార్టీ, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, రౌడీలనే వాళ్ళు లేకుండా చేసిన పార్టీ. ఇప్పుడు రాజకీయ రౌడీలు తయారయ్యారు, ఊరుకోక సైకో తయారయ్యాడు. నేను ఒకటే నందుకొట్టు గొర్రెలో మీకు హామీ ఇస్తున్నా, మళ్ళీ వస్తానే
రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజకీయం అంటే సేవాభావం, ప్రజలకు అండగా ఉండడం, ప్రజల్ని అణగదొక్కడం కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ దాంకున్నా మిమ్మల్ని పట్టకొచ్చి ప్రజాకోర్టులో శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా.